అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మునక్కాయ కార్న్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. సింపుల్గా టేస్టీగా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దానికి కావాల్సినవి టమాటాలు 1 kg తీసుకున్నానండి. 2 మునక్కాయలు, కార్న్ 1 కప్పు తీసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, అలాగే తాలింపుకి జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఇందులోకి మునక్కాయ వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇది మంచిగా వేగేంత వరకు ఉంచాలండి. ఒక 1 మినిట్ ఉంచాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి కలిపేసి వీటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. హడావుడి లేకుండా నిదానంగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకున్నామండి. వేసుకొని కలపాలి. కలిపేసుకొని ఒక 1 మినిట్ ఉంచామండి. ఇప్పుడు ఇందులోకి టమాటా వేసేస్తున్నానండి. మంచి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు టమాటా వేయాలి. ఇలా ఉంచి ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకుందామండి. టమాటాలు అన్నీ బాగా మగ్గిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, మంచిగా టమాటా మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. ఒకసారి మంచిగా కలిపేసేసి కొద్దిగా ఈ కారం వేగేంత వరకు ఇలా ఉంచి ఒక 1 మినిట్ ఇలా ఉంచండి. ఇప్పుడు చూడండి, కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. కొంచెం వేసేసి మంచిగా ఒకసారి కలపండి. అంటే ఇంత గట్టిగా దగ్గరగా తినలేరు కదా, అందుకని కొంచెం ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి 5 మినిట్స్ ఉంచేసి ఆపేసుకున్నామండి. ఇప్పుడు మూత తీద్దామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసి బౌల్లోకి తీసుకుందామండి. చూడండి, బాగా రెడీ అయిపోయింది మన కర్రీ. టేస్టీగా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసుకోండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మునక్కాయ కార్న్ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఈజీ కూడా అండి చేసుకోవడానికి, ప్లస్ హెల్దీ కూడా.
ఇలాగ ఒకసారి ట్రై చేసుకొని ఎలా ఉందో కమెంట్స్లో తెలపండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే